చేశారు. విషింగ్ దమ్ ఆల్ ద సక్సెస్. శ్రీనివాస్ గారు, శేఖర్ గారు, రోహిత్ అండ్ పవన్ వాళ్ళ ఫస్ట్ స్టోర్, ఐ మీన్ వాళ్ళ క్లోదింగ్ బ్రాండ్స్లో ఇంతకు ముందు వచ్చి గోల్డ్ క్రియా జ్యువెలర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ. ఇది మీ మొదటి స్టోర్ కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మీరందరూ ఇంత లవ్ చూపించినందుకు చాలా చాలా సంతోషం. 9,400 చేస్తే ఇంకా ఆఫర్స్ 15%, 10,000 బిలో, 20% ఆఫ్ 10,000 అబోవ్. ఐశ్వర్య గారు వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకున్నారా, మీకు నచ్చిన చీర కట్టుకున్నారా? ఒక 4-5 చీరలు పంపించారు. దాంట్లో ఇది నాకు చాలా నచ్చింది. కలరా? నాకు ఎప్పుడు ఇలాగా కొంచెం షిమ్మర్గా బంగారం ఒకలాగా గోల్డెన్ బ్యూటీ లాగా ఉంటాం కదా, అంటే నేను కొంచెం చామన్ చాయ్ కదా, నాకు ఎప్పుడు ఇలాంటి కలర్స్ బాగుంటాయి సరే అందుకే అలాంటి పంపించారంట. బంగారం రేటుకి ఒక బంగారం కాయిన్ ఫ్రీ అంటే నేను కూడా 2 చీరలు కొనుక్కుందాం అనుకుంటున్నాను. నాకు పట్టు చీరలు ఇష్టం, సిల్క్ కాటన్ అని ఉంటాయి, అవి నాకు చాలా ఇష్టం. లైక్ కాటన్లో సిల్క్ కాటన్ లైట్గా అవి మన గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్ కట్టుకుంటారు కదా, ఆ టైప్ అవి కూడా ఇష్టం ఉన్నాయి. సార్ ఇప్పుడు హీరోయిన్లకి సారీస్ ఎక్కువ లైక్ చేస్తుంది, వాళ్ళని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ మీరు తొందరగా తీసుకొచ్చారు, అంటే ఒక సౌందర్యం మళ్ళీ వచ్చినట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే సౌందర్య గారితో మనం కంపేర్ చేయలేము. మేము అనుకుంటున్నాం మేడం, నేను నాకు చాలా ఇష్టం ఆవిడంటే, ఎందుకంటే ఒక హీరోయిన్ చీర కట్టుకుందంటే ఆ చీర అనేది ఒక తని ఒక అందం వస్తుంది. ఒక ఏ ఆడపిల్ల చీరకి క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. అంతే మన బాలయ్యకి ఎలా క్రేజ్ ఉందో చీరలకి ఆడవాళ్ళకి. మీరు మీ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేయాలంటే శారీస్ చేస్తారా? మళ్ళీ సంక్రాంతి తర్వాత నేను బుల్రాజు రీసెంట్ గా ఒక కొట్టు ఓపెనింగ్ వెళ్ళాం, భయంకర క్రేజ్ వచ్చింది. ఆ పిల్లోడిని అలా బాహుబలి లాగా ఎత్తారు పాపం. సంక్రాంతికి వస్తున్నారుగా, వాళ్ళు వస్తున్నారు, మేము వస్తున్నామో తెలియదు. మీ 2 పోస్ట్ ప్రొడక్షన్లు ఉన్నాయి, 2 షూటింగ్లు ఉన్నాయి కదా సినిమాలు. తమిళ సినిమా, తెలుగులో ఒకటి చేస్తున్నాను. బాలీవుడ్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ కన్నడ, తమిళ వస్తే ఓకే. మీకు అంటే మీకు అనిపిస్తుంది వెళ్ళాలని? మంచి కథలు వస్తే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.